దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి జాతక ఫలితాలు ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, దీన్ని బట్టే మనము ఒక బ్రీఫ్గా సగం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, ఈ 3 గ్రహాలు యోగకారంగా ఉన్నాయి. 3 గ్రహాలు యోగకారంగా ఉన్నప్పుడు మీరు ఏ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, ప్రభుత్వ రంగంలో ఎంప్లాయీ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, మీకు అందరికీ ఎలా ఉంటుందనేది మీకు చెప్తాను. ఓవరాల్గా ఇప్పుడు మీరు మీ క్రియేటివిటీ బాగుంటుంది, మీరు చాలా గుర్తింపు పొందుతారు మీరు చేసే ఉద్యోగాలలో. అండ్ బుధుడు వల్ల మీకు క్రియేటివిటీ ఉంటుంది, చాలా యోగకారకంగా ఉంటారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అండ్ రైటర్స్కు, సినిమా రంగంలో ఉన్న వారికి, ఇంటీరియర్ డిజైనర్స్కు, అండ్ విద్యార్థులకు, లెక్చరర్స్కు, వీళ్ళందరికీ బాగుంటుంది. ఎందుకంటే వాక్కు ప్రధానం అవుతుంది, బుధుడుకు కారకుడు కాబట్టి వాక్ చాతుర్యం ఉంటుంది, సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు. సో ఇవన్నీ శుభ ఫలితాలు ఏంటంటే సక్సెస్కి చాలా ముఖ్యమైన మెట్లండి. మీరు రేపు సక్సెస్ పొందాలంటే బుధుడు యోగకారకుడైనప్పుడే ఈ క్యాపబిలిటీస్ వస్తాయి మీ లోపల. ఇలా వచ్చినప్పుడే మీరు సక్సెస్ కారణమవుతారు. సో ఆ విధంగా బుధుడు యోగకారకుడు ఉన్నాడు. తర్వాత శుక్రుడు కూడా యోగకారకుడు ఉన్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల ఏంటి, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, నో మనస్పర్ధలు, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అండ్ బంధువర్గంలో కూడా మంచి శుభ పరిణామాలు, గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్ జరుగుతాయి. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ పిల్లలు కావాలనుకునే వారికి పిల్లలు పుడతారు ఈ టైంలో. సో ఈ విధంగా శుక్రుడు యోగకారకుడు అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత అలాగే శని కూడా యోగకారకుడు అయ్యాడు. శని యోగకారకుడు అయినప్పుడు ఏం జరుగుతుందంటే మాస్ పబ్లిసిటీ, మీరు విపరీతంగా ఆకర్షింపబడతారు. ఇది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుంది, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీరు ఆశించిన ఫలితాలు అందుతారు, మీరు ఒక మంచి గుర్తింపు వస్తుంది, నిజమైన కార్యకర్త, మంచి నాయకుడు అన్న గుర్తింపు వస్తుంది. ఆ విధంగా అండ్ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి, ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకు, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే వాళ్ళకు, అండ్ మెటల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ మళ్ళీ యోగకారకం అవుతుంది. బిజినెస్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది, ధనం అన్నది బాగా వస్తుంది, వ్యాపారం ఎక్స్పెన్షన్ జరుగుతుంది, ఇన్ని విధాలు బాగుంటుంది ఈ 3 గ్రహాలు యోగకారకం వల్ల. సో ఈ విధంగా ఉంది. తర్వాత ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే కోర్టు కేసులు, పాత కేసులు, ఇప్పుడు కొత్త, ఇవన్నీ ఎప్పుడైనా మంచి ఉన్నప్పుడు ఇంత కొద్ది చెడు కూడా ఉంటుంది. ఇవన్నీ చేసే దాంట్లో మీకు మంచి విమర్శ ఉన్నప్పుడు కూడా చెడు విమర్శలు ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇంత మాస్ పబ్లిసిటీలో అట్రాక్షన్ అవుతున్నారో, ఒక దుర్మార్గులు, ఒక పడిరాని వాళ్ళ చేత మీకు ఆ విమర్శలు కూడా వస్తుంటాయి. ఇలాంటి విమర్శల చేత అది ఎంతవరకు పోతుందంటే చాలా జాగ్రత్తగా విమర్శలు మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసుల వరకు పోయే ప్రమాదం ఉంది, ఒకటి మాట అడిగి. సో ఈ జాగ్రత్తలు దీనికి విక్టింగ్ కాకుండా జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఈ పిల్లల విషయంలో కొంచెం చికాకు అవుతుంది. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల వాళ్ళు ఇక ఏదో విషయంలో, వాళ్ళ మ్యారేజ్ విషయమే కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, అబ్రాడ్ పోయే విషయంలో కావచ్చు. సో వాళ్ళు మీ ఒపీనియన్కు వాళ్ళ ఒపీనియన్ డిఫర్ ఉండడం వల్ల మీరు కొంత మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఇకపోతే హెల్త్ విషయంలో ఇక్కడ చూసుకోవాల్సిందంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే బీపీ లాంటివి, షుగర్ లాంటి విషయంలో కొంచెము అనారోగ్యంగా, ఏదైతే ఒత్తిడి వల్ల, జనరల్గా ఈ బీపీ అన్నది ఎప్పుడు వస్తుందంటే ఒత్తిడి వల్లే వస్తుంది. అలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించాలండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం కొన్ని సందర్భాల్లో మనము పరిష్కరించలేకపోయామనుకోండి, కాలం పరిష్కరించుతుందని నమ్మండి. కాలం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. అప్పటికప్పుడు సమస్య పరిష్కారం కావాలని చూడకండి. సో మనం ఇది అడాప్టేషన్ చేసుకోవాలి. అడాప్టేషన్ చేసుకుంటే నిజంగా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ విధంగా మనం కొన్ని నెగిటివ్ పరంగా ఉంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతిపచ్చ వజ్రం, ఈ 2 బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది క్వాలిటీ చాలా సందర్భాలు చెప్పాను. డైమండ్ VVS క్వాలిటీ ఉండాలి, EF కలర్ ఉండాలి. జాతి పచ్చ మంచి బ్రెజిల్ది, అండ్ 45% ఎబో కలర్ ఉండాలి. ఎందుకంటే కలర్ గ్రేడేజ్ ఎట్లా ఉండాలంటే మినిమం 35% కంటే 45% ఉంటే ఇంటెన్సిటీ, కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ మన బాడీపై పడుతుంది. అది కాన్స్టెంట్గా పడడం వల్ల ఆలోచన విధానము మనకు మారిపోతుంది. సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. సో దీంతోపాటు ఎప్పుడు చెప్పుకునే విషయం సూటబుల్ డేట్స్. మీకు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే ఈ మొత్తం మంత్లో 3, 10, 17, 18, 22, 29 ఈ తేదీలు మీకు అత్యంత అనుకూలమైన తేదీలు.
ఈ తేదీలను ప్రణాళిక చేసుకుంటూ మీరు జీవితాన్ని మీరు ప్లానింగ్ చేసుకోండి. జీవితం సుఖమయం అవుతుంది. దీంతోపాటు రత్నాన్ని కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. పచ్చ డైమండ్. ఇదే కాకుండా ఇంకా ఏ వివరాలు కావాలన్నా దివాడమ్స్ ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ట్రాలజర్స్ ఉంటారు. ఏది పడితే అది చెప్పము. ప్రతిదీ ఓరల్గా చెప్పేది అసలు ఉండదు. ప్రతిదీ రైటింగ్లో రాస్తాం. ఎందుకంటే మీకు మేము ఇచ్చే అస్ట్రాలజికల్ చార్ట్ లైఫ్ లాంగ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. లక్కీ వారాలు. దీన్ని బట్టి జీవితకాలంలో ఏదైనా మంచి పని చేయాలన్నా ఇది మీకు నక్షత్రం ఏది పడుతుంది, ఏది వారం సూటబుల్, ఏ నంబర్ ఏంటి, ఇలాగ అన్నీ మీరు డైరెక్షన్స్ ఏంటి, ప్రతిసారి అస్ట్రాలజర్ సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి దివ్య డైమండ్స్ అస్ట్రాలజర్ సంప్రదిస్తే అంత లైఫ్ లాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక అస్ట్రాలజికల్ చార్ట్లో ఉంటుంది. అందులో భాగంగా రత్నధారణ కూడా ఉంటుంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అడ్వైజ్ అనేది మోస్ట్ ట్రాన్స్పరెంట్గా, మోస్ట్ క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. అండ్ హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ మాదాపూర్, అండ్ నో హాలిడే ఎట్ మాదాపూర్. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.